నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇచ్చిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ అనేది సచివాలయాల్లో అయితే చేయడం లేదు. అలాగే ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేది పూర్తయ్యి ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ కనుక ఇవ్వకపోతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల ఆ డాక్యుమెంట్స్ అనేవి ప్రస్తుతం ఇవ్వడానికి అవకాశం అయితే లేదు. అలాగే మరికొంతమందికి ఈ ఇంటి స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు. ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ పూర్తయిన తర్వాత పెండింగ్ ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వారికి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ అనేవి ఇస్తారని అయితే అడుగుతున్నారు. ఒకవేళ ఇదే ప్రస్తుతం ఏదైతే అధికారంలో ఉందో అదే ప్రభుత్వం కనుక మళ్ళీ వచ్చినట్లయితే సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు వరకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారి ఫోటోతో అదే ప్రాసెస్లో డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు. ఒకవేళ ప్రభుత్వం మారినా సరే మీకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మారచ్చు. లేదంటే అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి ఫోటో ఆ డాక్యుమెంట్స్ పైన వేయొచ్చు. లేదంటే గతంలో ఏ విధంగా ఎన్ఓసి ఇచ్చారో అదే విధంగా ఇచ్చి రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రాసెస్ అయితే మార్చొచ్చు. అంతేగాని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదని అయితే అనుకోవచ్చు. అలాగే ఇంటి పట్టా ఎవరికైతే వచ్చిందో ఆ వ్యక్తి కనుక చనిపోతే వారి వారసులకి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారని అయితే అడుగుతున్నారు. నేను ఈ విషయాన్ని చాలాసార్లు అయితే గత వీడియోలో అయితే చెప్పాను. ఇలా ఎక్కడైతే జరిగిందో వారి వారసులకి తప్పకుండా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసి డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు. ఇప్పటికే చాలా చోట్ల అలా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి చేయవలసిందల్లా ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఎవరైతే వ్యక్తి చనిపోయారో వారికి సంబంధించి వారసులను తెలియజేస్తూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటే కనుక వారికి తప్పకుండా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల ఈ ఇంటి స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ వర్క్ అనేది పూర్తిగా అయితే ఆపడం జరిగింది.